హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారంటూ మంత్రి రోజా విమర్శలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకున్నారన్న మంత్రి రోజా గందరగోళం పరిస్థితిలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదన్న ఆమె, పవన్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు డిసైడ్ చేయలేదని పేర్కొన్నారు. పవర్ స్టార్ ఇప్పుడు పవర్ లేని స్టార్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఏపీ భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. అంతేకాదు, చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపులపై మంత్రి రోజా వ్యాఖ్య చేశారు. ఏపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లపై ఈసారి విమర్శలు గుప్పించారు. శనివారం నాడు ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పవన్ లేని స్టార్ అయ్యారని విమర్శించారు. కేవలం 24 సీట్లకు పరిమితం కావడం వెనుక ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నారోనని ఆరోపించారు. 175లో పావలా సీట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని దుప్పిపడిచారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు స్వీట్లు తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు పవన్ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. రాష్ట్రం విడిపోయి ఇన్ని రోజులు కావస్తున్నా రాష్ట్రానికి కావలసిన హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను, కమిషన్ల కోసం పోలవరాన్ని, రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని తాకట్టు పెట్టారని విమర్శించారు. తన సీటును తాను ప్రకటించుకోలేని దౌర్భాగ్య స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. బాలకృష్ణ, లోకేష్ పేర్లను ప్రకటించారు, కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చంద్రబాబు డిసైడ్ చేయాలని ఎద్దేవా చేశారు. బాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి మేనిఫెస్టోను అమలు చేసింది లేదు. పవన్ పార్టీ ఎందుకు పెట్టారో తెలీదు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పలేదు అని రోజా మండిపడ్డారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలోనూ చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్టులో మొత్తం 118 స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. పవర్ షేరింగ్, షీట్ షేరింగ్ అని మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదంటూ ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ జనసేన జాబితా ప్రకటించినప్పటినీ ఇంకా గందరగోళం నెలకొందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని రోజా చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు 2014లో అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రోజా అన్నారు. కమిషన్ల కోసం పోలవరాన్ని, రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని, నోటుకు ఓటు కేసులో రాజధానిని కేసీఆర్కు తాకట్టు పెట్టారని అన్నారు. 24 సీట్ల కోసం చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పారు. కాగా ఇవాళ టీడీపీ జనసేన తొలి జాబితాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.